వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ చింతకాయ సాంబార్. ఇలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవాలి. అన్నంలోకి చాలా బాగుంటుంది. చింతకాయ దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. చింతకాయ సాంబార్కు కావలసినవి: చింతకాయ, పచ్చిమిర్చి, పెసరపప్పు, కందిపప్పు, నువ్వులు, శనగపప్పు, మినపప్పు, బియ్యం, ఉప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పులన్నిటినీ ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ఎక్కడ మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. అన్నింటినీ ఇలాగే వేయించి చూపిస్తాను. పప్పులన్నీ వేగిపోయిన తర్వాత చింతకాయలో నీళ్లు పోసుకొని పసుపు వేసుకొని గడిగా ఉంచుకోవాలి. పప్పులన్నీ వేగిపోయిన తర్వాత చింతకాయను ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత రసం తీసి ఉంచుకోవాలి. అన్నింటిని వేయించుకోవాలి. పప్పులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నింటినీ వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఎక్కడ పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న పప్పులన్నింటినీ మిక్సీ వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కూడా జల్లెడ పట్టుకుంటే మెత్తగా వస్తుంది. పిండిలాగా మెత్తగా ఉంటుంది. పిండి బరకగా లేకుండా చాలా బాగుంటుంది జల్లెడ పట్టుకుంటే పిండి. ఇప్పుడు ఈ పప్పులు వేగిపోతున్నాయి. అన్నింటినీ వేయించి పిండి రెడీ అయిన తర్వాత చూపిస్తాను. శనగపప్పు వేగిపోయింది. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను. అన్ని పప్పుల్ని ఒక్కొక్కటి ఇలాగే వేయించుకోవాలి. అన్నింటినీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. పప్పులన్నింటినీ వేయించుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా జల్లెడ పట్టుకోవాలి. అప్పుడే పిండి ఇలా మెత్తగా వసేయకపోతే బరకగా వస్తుంది. ఇలా పిండి మెత్తగా ఉంటే సాంబార్ చాలా చక్కగా వస్తుంది. చింతకాయ ఉడికిపోయింది. చూపిస్తాను. ఇగో ఇలా అంటే ఇలా ఉడికిపోవాలి. అప్పుడు దించుకోవాలి. చింతకాయ ఉడికిన తర్వాత దించుకోవాలి. పొట్టు సపరేట్ అవుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇవి ఆవాలు జీలకర్ర వేగిపోయాయి. వెల్లుల్లి ముద్ద వేద్దాం. వెల్లుల్లి ఫ్రై అవుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని వేద్దాం. ఈ సాంబార్లోకి పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది. పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై కాకూడదు. ఇలా పచ్చిగానే ఉండాలి. కొద్దిగా ఇట్లా నూనెలో కొద్దిగా ఫ్రై అయిపోగానే స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే పచ్చిమిర్చి సాంబార్లో క్రిస్పీగా ఉంటుంది. ఈ ప్యాన్ వేడికి ఉడికిపోతుంది పచ్చిమిర్చి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం నువ్వుల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ నువ్వుల పొడి. తర్వాత సాంబార్లో పడితే మళ్ళీ వేసుకోవచ్చు పచ్చిమిర్చి మందం. చింతకాయ చల్లారిపోయింది. ఇప్పుడు చింతకాయని బాగా ఇలా పిసుకొని రసం తీసుకోవాలి. రసం తీసుకున్న దాన్ని బాగా వడగట్టుకోవాలి. ఇక్కడ ఇలా ఏది రాకుండా వడగట్టుకోవాలి. ఎలా వడగట్టుకోవాలో చూపిస్తాను. ఇలా జాలిగిన తీసుకొని ఇందులో వేసి ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత కూడా చివరకు ఉంటుంది కొద్దిగా, దాన్ని రానివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో వడగొట్టుకున్నాను.
ఇది చూపిస్తాను. సరే, వడగట్టినా కానీ ఇలా చివర్లో ఇలా ఉంటుంది. ఇది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిండి కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండి కలుపుతూ కలుపుకోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాతనే చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేసుకోకూడదు. ఇంకా కొంచెం పడుతుంది, వేస్తున్నా. ఇది 400 గ్రాముల చింతకాయ, 150 గ్రాముల పచ్చిమిర్చి, 75 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. పప్పులు ఏది 50 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇంత పలచగా ఉన్నా రేపటి వరకు అంతా పీల్ చేసుకుంటుంది, గట్టిగా తయారవుతుంది. అంతా కలిసిన తర్వాత తాలింపు వేసేయాలి. ఉప్పు తాలింపు వేస్తే చింతకాయ సాంబార్ రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చింతకాయ ఎప్పుడు దొరకదు కాబట్టి చింతకాయ దొరికిన సీజన్లోనే ట్రై చేసి చూడండి. కలిసిపోయింది. ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఇది 75 గ్రాముల ఉప్పు. ఇది చేసిన రోజు తినడం కన్నా తెల్లవారు తింటే అన్నీ పట్టుకొని చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు తాలింపు వేస్తాను. తాలింపు కూడా చల్లారిపోయింది. పచ్చిమిర్చి క్రిస్పీగా తయారవుతుంది. సాంబార్లో వేసాక అంచుకు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా కారం లేకుండా టేస్టీగా తయారవుతుంది. అంతా కలిసిపోవాలి. సాంబార్కు ఉప్పు, పచ్చిమిర్చి, కారం అన్నీ పట్టుకోవాలి. అప్పుడే ఈ సాంబార్ టేస్టీగా రెడీ అవుతుంది. అన్నీ కలిసేదాకా ఇలా కలుపుకోవాలి. ఒకరోజు అయితే ఉప్పు, కారం అన్నీ పట్టుకొని టేస్టీగా సాంబార్ రెడీ అవుతుంది. ఇప్పుడు సాంబార్ రెడీ అయినట్టే. ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది. అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.